ఈ దినము నిర్గమాకాండం 28 అధ్యాయములో 29-30 వచనాల్లో ప్రత్యేకంగా 28వ అధ్యాయం మనం గమనిస్తే ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు కనిపిస్తున్నాయి. యాజకుని యొక్క వస్త్రధారణ గురించి, ఎఫోదును గురించి, నిలువు టంగీని గురించి, అతని వస్త్రాలకు ఏమై ఉండాలి, ఎలాంటి రంగుతో అవి నేయబడాలి, ఎలాంటి దారాలై ఉండాలి, ఇని ప్రతిది కూడా దేవుడు సమస్తము తెలియజేసిన విషయాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ దినం మీదుట ఓ ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని ఉంచాలని నేను ఆశపడుచు ఉన్నాను. ఊరిము మరియు తుమ్మిము, ఇవి చాలా మంది విని ఉంటారని నేను అనుకుంటున్నాను. ఏంటది? ఊరిము మరియు తుమ్మిము. ఊరిము తుమ్మిములు లేదా వీటి ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకునే పరిస్థితులు మనకు లేఖనాల్లో ఆధారాలు కనిపిస్తున్నాయి. ఈ దినము దేవుని చిత్తాన్ని తెలుసుకునే జీవితాలు నేటి కాలంలో ఎలా ఉంటున్నాయి అనే విషయాల మీదట ఉంచాలని నేను ఆశపడుచున్నాను. ఒకసారి మరో పర్యాయం మనం 28వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. మరియు నీవు న్యాయ విధాన పథకములో ఊరిము తుమ్మిము అనువాటిని ఉంచవలను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉండినట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలు న్యాయ విధానమును నిత్యము భరించను. న్యాయ విచారణ రొమ్ము పట్టిలో ఊరిమును తుమ్మిమును ఉంచవలను అని ఈ 30వ వచనములో కనిపిస్తూ ఉంది. ఇశ్రాయేలీలు దేవుడు ఏర్పాటు చేసుకున్న ఎన్నిక చేయబడినటువంటి ఈ జనాంగము, దేవుడు సొత్తైనటువంటి స్వకీయ జనముగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రజలు ఐగుప్తు దేశం నుండి, జాగ్రత్తగా వినాలి, ఐగుప్తు దేశం నుండి వీరు బానిసలుగా వారి జీవితాల్లో మ్రగిపోతున్నటువంటి కాలంలో వారు విడుదలైన తర్వాత ఆ చెర నుండి లేదా ఆ ఐగుప్తు ప్రాంతం నుండి వారి విముక్తి నొందిన తర్వాత సీనాయి అనే పర్వతాన్ని యొద్దకు వారు సాగిపోతూ వారి ప్రయాణాన్ని, వారి జర్నీని వారు కొనసాగిస్తూ ఉన్నారు. వారు సీనాయి పర్వతం యొద్దకు వెళ్ళిన తర్వాత దేవుడు టెబర్నికల్ గురించి, ప్రత్యేకంగా ప్రత్యక్ష గుడాలను గురించిన కొన్ని విషయాలు ఆయన తెలియచేయడం అనేది చాలా ప్రాముఖ్యం. మనకి దైవ లేఖనాల్లో ఇవి అద్భుతంగా నిర్గమాకాండములో, లేవియాకాండములో, సంఖ్యాకాండములో వీటి విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. రిపీట్గా మరలా ద్వితీయోపదేశ కాండంలో వాటిని మరలా మోషే వాటిని నొక్కి చెప్పడం అనేది మనకి కనిపిస్తూ ఉంది. ఈ ప్రత్యక్షపు గుడారాన్ని దేవుడు నిర్మించమని, దాని యొక్క కొలతలు ఎలా ఉండాలి, అది ఎలా చేయబడాలి, ప్రతిది కూడా దేవుడు తెలియచేసి ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేక ఉద్దేశం ఉన్నట్లు దేవుని లేఖనాల్లో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడుతున్న పిల్లల, అందులో అత్యంత రహస్యమైనటువంటి వాటిలో ఒకటి ఊరీము మరియు తుమ్మిము. ప్రత్యక్ష గుడారంలో అనేకమైనవి ఉన్నాయి, అవన్నీ మనందరికీ తెలుసు. చాలా పర్యాలు మనం వింటూనే వస్తున్నాము మన క్రైస్తవ జీవితంలో. ఇందులో రహస్యమైనటువంటిది ఊరిము మరియు తుమ్మిము. యవన బిడ్డలు జాగ్రత్తగా వినాలి. వారనే కాదు, చేతిలో దేవుని ఎలా భయభక్తులు కలిగి, ఒక ఉద్దేశముతో, ఒక ఆలోచనతో, సిద్ధపాటు కలిగి, వేగిరిపాటుతో దేవాలయానికి చేరవచ్చిన ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా దేవుని మాటల యందు లక్ష్యం ఉంచాలని సేవకునిగా అర్థిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. ఊరిము తుమ్మిము బైబిల్ వాటి యొక్క ఆకారాలను ప్రస్తావించలేదు, వాటిని గురించి చెప్పలేదు పిల్లరా, కానీ వాటి ఉద్దేశాన్ని మాత్రం స్పష్టంగా తెలియజేస్తుంది. హీబ్రూలో మనం చూసినా, లేదా మనం చదువుతున్నటువంటి తెలుగు బైబిల్లో మనం చూసినా, వాటి ఉద్దేశం అనేది మాత్రం నొక్కి చెప్పినట్లు కనిపిస్తుంది. అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం గురించిన విషయాలు మనకి లేఖనాల్లో సుస్పష్టంగా రాయబడుతూ ఉన్నాయి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో. నేటి కాలంలో, నేటి విశ్వాసులుగా, క్రైస్తవ బిడలుగా, దేవుని యొక్క ఎన్నిక చేయబడినటువంటి ఆయన ఏర్పాటులో ముందుకు సాగిపోతున్నటువంటి ఆయన ప్రియ పిల్లలుగా మన జీవితంలో కూడా ఎలాంటి ప్రశ్నలే ఎదురవుతూ ఉంటాయి. మనం అడుగుతూ ఉంటాం, మనకు మనమే ఏం చేస్తామంటే దేవుణ్ణి అడుగుతూ ఉంటాం.
దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం, లేదా ఇతరులతో మనం సంభాషిస్తూ ఉంటాం. ఆ దినముల్లో దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఊరీము మరియు తుమ్మిమును గూర్చి లేఖనాల్లో ప్రస్తావించబడితే, నేటి కాలంలో నా జీవితంలో దేవుని చిత్తము ఏంటి అని మనం అంటూ ఉంటాం. లేకపోతే నేను ఏ మార్గంలో నడవాలి, నేను ఎలాంటి మార్గంలో, ఎలాంటి బాటలో సాగిపోవాలి, ఇంకా మనం ఆలోచన చేస్తే ఎలాంటి నిర్ణయము దేవునికి ఇష్టమైనది, నేను తీసుకునే ఈ డెసిషన్, నేను తీసుకునే ఈ తీర్మానము ఇది ప్రభుకి నచ్చినదా కాదా, ఇది ప్రభుకి ఇష్టమైనదా కాదా అని ఇలాంటి ప్రశ్నలన్నిటికీ పిల్లరా ఆత్మ సంబంధమైన పాఠము నేర్పించేదే ఊరిము తుమ్మిము. ఇవన్నీ మన జీవితంలో పిల్లరా చాలా పనులు మనం వింటూనే వస్తున్నాం. దేవుని చిత్తం అంటే ఏంటో మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నీ చిత్తం అయితే నా జీవితంలో ఇది జరిగించి. యాకోబు తన పత్రికలో మాట్లాడుతూ, నేడైనను రేపైనను ఒకనొక ప్రాంతం వెళ్ళి లాభము సంపాదించుకుందామని చెప్పుకున్న వారలారా, రేపేమి సంభవించిన మీకు తెలియదు, మీ జీవమ ఏపాటిది అని మాట్లాడుతూ ఆ క్రింద వచనాలకు వచ్చేసరికి అంటాడు, ప్రభు చిత్తం అయితే ఇది చేతము అది చేతము అని ప్రార్థించాలి అని అడగండి అని లేఖనాల్లో వ్రాయబడుతూ ఉన్నటువంటి విషయాలు మనకు కనిపిస్తుంది. పిల్లల ఆ దినముల్లో ఈ న్యాయ విచారణ విషయములో ప్రత్యేకంగా రొమ్ము పట్టిలో ఉంచబడినటువంటి ఊరిము తుమ్మిమును గూర్చి లేఖనాల్లో కనిపిస్తుంది. నేటి కాలం మనం ప్రార్థిస్తాం, ప్రభువా నీ చిత్తమైతే ఇది జరిగించని మనం మాట్లాడుతూ ఉన్నాం. పిల్లల ఐగుప్తు నుండి వీరు బానిసలుగా ఉన్నటువంటి కాలంలో విడుదల నొందిన తర్వాత సీనాయి పర్వతానికి వారు వచ్చినప్పుడు దేవుడి ప్రత్యక్ష గుడారాన్ని చేయమని చెప్పాడు. వాక్యానికి వెళ్లే ముందు లోపలికి ఒక విషయం పంచుకోవాలని ఆశపడుచున్నాను. ఏదైనా వనములో ఆదాము అవ్వలు ఇరువురు కూడా నివాసము చేస్తున్నారు. ఏదైనా వనంలో ఆదాము అవ్వలు ఉండేటప్పుడు వారితో దేవుడు ఏం చేసేవాడు? రోజు ఏం చేసేవారు? ప్రభు వారితో సంభాషించేవాడు. అంటే ఆయన స్వరాన్ని వారితో వినిపించి వారితో సంభాషించేవాడు, నిరంతరం మాట్లాడేవాడు. ఆయన నోరు తెరిచి వారితో మాట్లాడుతూ ఉండేవారు. పిల్లలు ఆదాము ఏదెనులో ఉన్నప్పుడు ఊరిముతో అవసరమో లేదు, నేడుగా దేవుడే డైరెక్ట్ గా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ తుమ్మిమి యొక్క అవసరం కానీ ప్రత్యేకంగా ఈ ఊరిమి యొక్క పని కానీ లేదు. ఎందుకంటే నేరుగా డైరెక్ట్ గా దేవుడే మాట్లాడేవాడు. ఆ తర్వాత పాపం వారు చేయటం వలన, లేదా దేవుని యొక్క మాటను మీరటం వలన, అతిక్రమించటం వలన, దోషము చేయటం వలన వారి బ్రతుకులో దేవుని యొక్క స్వరాన్ని వారు కోల్పోయారు. అంటే మనిషి అతిక్రమించటం వలన దేవుని యొక్క ఆజ్ఞను దూరం అయిపోయాడు. దేవునితో ముఖాముఖిగా ఉండే ఈ సహవాసాన్ని లేదా ఈ ఫెలోషిప్ ను కోల్పోయాడు. అందుకే ఏదైనా వనంలో వారు బహిష్కరింపబడ్డారు. తర్వాత దేవుని చిత్తం అనేది తెలుసుకోవడానికి ఏం అవసరమైందంటే మధ్యవర్తిత్వం అనేది అవసరమైంది. దేవుని చిత్తము ఎలా ఏంటి అని తెలుసుకోవడానికి ఏం అవసరమైందంటే మధ్యవర్తి అనేవారు, మధ్యవర్తిత్వం అనేది అవసరమైంది. అది బలిపీఠము లేకపోతే ఒక ప్రవక్తో పిల్లరా, లేదా ఈ ఊరిము తుమ్మిము అని ఏవైతే కనిపిస్తున్నాయో యాజకుని యొక్క పట్టిలో ఉంచబడిన ఒక యాజకుడో, ఇలా వీరు మధ్యత్వంగా లేదా మధ్యవర్తులుగా ఉండటం వలన, దేవునికి ప్రజలకు మధ్యవర్తులుగా ఉండడం వలన దేవుని చిత్తం అనేది తెలుసుకోవడం అనేది జరుగుతూ ఉండేది. పాపము మనిషిని లేదా నరుడి యొక్క అతిక్రమం అనేది, తప్పిదం అనేది మనిషిని దేవుని స్వరం మాత్రమే కాదు మనిషికి కూడా దూరం చేస్తుంది. ఆదాముతో దేవుడు రెగ్యులర్ గా మాట్లాడేవారు అనుదినము, కానీ దేవుని మాటలే కాకుండా మనిషి కూడా దేవునికి ఏమైపోయాడు? దూరమైన పరిస్థితి వచ్చింది. మరి మనుష్యులకు దేవుని చిత్తము ఎలాంటిది, అది ఎలా ఉంది, నా నిర్ణయాలు మంచివో కాదా అని తెలుసుకోవడానికి దేవుని చిత్తం అనేది చాలా అవసరం. అందుకే దేవుని యొక్క కార్యాలు బలిపీఠాలు కనిపిస్తాయి. లేకపోతే ప్రత్యక్ష గుడారానికి వచ్చేసరికి ప్రధాన యాజకులు కనిపిస్తారు. ఆ తర్వాత కాలానికి వచ్చేసరికి ఇలా న్యాయాధిపతులు కనిపిస్తారు. ఆ తదుపరి ప్రవక్తలు కనిపిస్తారు. వీరిని ప్రభు ఏం చేశారు? వాడుకున్నారు.
ఆ తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రావడం అనేది కనిపిస్తుంది. ప్రియ దేవుని సంగమా, మన జీవితంలో ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. దేవుని చిత్తము నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో ఏంటి? నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు ప్రయాణం చేస్తున్న మార్గము అసలు సరి అయినదా కాదా? లేకపోతే నీ నిర్ణయాలు, నీ తీర్మానాలు దేవునికి అనుకూలంగా ఇష్టమైనవిగా ఉన్నవా లేవా అనే నీ ప్రశ్నకు, నా ప్రశ్నకు, మనందరూ ప్రశ్నలకు పిల్లరా ఆత్మ సంబంధమైన గొప్ప పాఠాన్ని తెలియజేసేదే ఈ ఊరిము తుమ్మిము. 3 విధాలుగా చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటిగా, దేవుని నడిపింపును మనం వెతకాలి. దేవుని నడిపింపును మన అందరం ఏం చేయాలి? వెతకాలి. వెతికే వారిగా ఉండాలి పిల్లరా. ప్రత్యేకంగా ఈ విషయాన్ని మనం గమనించాలి. గాడ్స్ డైరెక్షన్ అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క మార్గ నిర్దేశత్వం అనేది చాలా అవసరం. దేవుని యొక్క నడిపింపులు మన యొక్క బ్రతుకులు మనం కొనసాగించడం చాలా ప్రాముఖ్యం. ఎందుచేతనంటే లేఖనాల్లో ప్రత్యేకంగా కనిపిస్తుంది పిల్లరా ఈ విషయం. ఇక్కడ మనం చదువుకుని 30వ వచనంలో చూస్తే, అలానే సంఖ్యాకాండము 27వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట కనిపిస్తుంది పిల్లరా. సంఖ్యాకాండము 27వ అధ్యాయము, యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరిము తీర్పు వలన అతని కొరకు విచారింపవలను. అతడును అతనితో కూడా ఇశ్రాయేలులందరూ అనగా సర్వ సమాజము అతని మాట చొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలెను. పిల్లరా, దేవుని యొక్క నడిపింపును మనం వెదకలాయి. దేవుని యొక్క చిత్తాన్ని ఎరగడానికి మనం ప్రయత్నించాలనే విషయాలు ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ జరిగింది ఏంటంటే, ప్రధాన యాజకుడు అహరోను ధరించిన ఈ రొమ్ము పట్టలో, పిల్లలు ఇందులో ఈ రొమ్ము పట్టలో ప్రత్యేకంగా ఊరిము తిమ్ముములు అనేవి ఉండేవి. అంటే రాజు కూడా తనంతట తానే, ఏ చక్రవర్తి కూడా తనంతట తానే ఏ నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదు. దేవుని యొక్క ఆజ్ఞలో ప్రత్యేకంగా ఈ విషయాలు మనం గమనించాలి. ఎవరు ఏ తీర్మానాన్ని తన ఉద్దేశపూర్వకంగా, తన బుద్ధిపూర్వకంగా, తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని తీసుకుంటే పరిస్థితులు చాలా డిఫరెంట్గా లేదా ప్రతికూలంగా కనిపిస్తూ ఉండేవి. ఒకటి, ఏ చక్రవర్తి అయినా, ఏ రాజు అయినా సరే తనంతటితో నిర్ణయము తీసుకోలేడు అన్న విషయం మనం గమనించాలి. లేదా ఏ సైన్యాధిపతి అయినా కూడా, ఏ సేనాధిపతి కూడా తన నిర్ణయాన్ని తీసుకోవడానికి వీలు లేదు. ముందుగా దేవుని చిత్తాన్ని వారు తెలుసుకోవాలి. వారు ఏ యుద్ధానికి వెళ్ళినా, ఏ పనికి వారు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించినా ముందుగా వారు ఏం చేయాలి? దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకున్న పిదప వారు ముందుకి వారి యొక్క ప్రయత్నాలు చేయాలని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ యెహోషువను గురించి మన లేఖనాలు కనిపిస్తే, మీరు ఈ వచనాలను ఇంటికి వెళ్ళి పఠిస్తే అద్భుతంగా కనిపిస్తుంది. అందుకే యెహోషువకు దేవుడు ఇక్కడ నేరుగా చెబుతున్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు, పిల్లరా ఎలియాజరు యాజకుని దగ్గరికి వెళ్ళాలి, యాజకుని యొద్దకు వెళ్ళి తీరాలి పిల్లలు. ఎందుకంటే దేవుని చిత్తం లేకుండా నాయకత్వం అనేది సాగదు. అంటే దేవుని నిర్ణయము, దేవుని చిత్తము లేకపోతే, ఆ నిర్ణయ ప్రకారంగా దేవుని చిత్తాన్ని అనుసరించేవారుగా లేకపోతే, అలాంటి నాయకులు లేకపోతే, నాయకులు లేని జనులు ఏమైపోతారని సొలొమోను అంటాడు, చెడిపోతారని, పాడైపోతారని అంటూ ఉంటాం. దేవుని చిత్తాన్ని జరిగించే నాయకులు కావాలి. దేవుని చిత్తాన్ని వారి యొక్క ఆలోచన ప్రకారంగా దేవుని చిత్తాన్ని ఎరిగి ఆ చిత్తాన్ని అనుసరించే క్రైస్తవ పిల్లలు, క్రైస్తవ కుమారులు, క్రైస్తవ కుటుంబాలు లోకములో కావాలి పిల్లలు. ఉదాహరణకు మనం అర్థం చేసుకోవాలంటే, యెహోషువ లేదా జాషువ అనేక యుద్ధాలు చేశారు. ఎన్ని యుద్ధాలు చేసిన పిల్లరా దేవుని సలహా లేకుండా, దేవుని యొక్క మాట లేకుండా, దేవుని యొక్క చిత్తం లేకుండా తనకు తాను ఏ నిర్ణయమో తీసుకోలేడు. ప్రియమైన దేవుని వారలారా, దేవుని బిడలారా, మన బ్రతుకుల్లో కూడా మనం నేటి కాలంలో సాగిపోతున్నాము. ఆ కాలంలో ఒక రాజు గాని పిల్లరా, ఎలాంటి చక్రవర్తి అయినా సరే,
ఏ వ్యక్తి అయినా సరే తన జీవితంలో, ఏ సైన్యాధిపతి అయినా సరే దేవుని సలహా లేకుండా, ఎంత భయభక్తులు కలిగిన వాడు, దేవుని యొక్క ఎంపికలో ఏర్పాటులో ఉన్నవారైనా సరే ఆయన సలహా లేకుండా వారు ఏది చేయలేరు. వారు ముందుకు త్వరపడలేదు. ఇప్పుడు మనం గమనిస్తే దీన్ని ఆత్మ సంబంధమైన సత్యాన్ని మనం ఎలా గమనించవచ్చు అంటే, నేటి కాలంలో చాలా మంది ఇలా మనం అడుగుతూ ఉంటాం. ఏమని మన జీవితంలో అడుగుతూ ఉంటాంటే, ఉద్యోగుల కొరకు మనం మాట్లాడతాం, లేకపోతే మన జీవితంలో వివాహం ఎక్కడైనా అడుగుతూ ఉంటాం. అంటే నా కుమార్తెకు కుమారుడు ఎక్కడ ఉంటాడు అంటే వరుడు, నాకు ఎక్కడ ఉద్యోగం దొరుకుతుంది, ఇలాంటి విషయాలు పిల్లరా. పరిచర్య ఎలా చేయాలి, దేవుని స్వార్థను ఎలా ప్రకటించాలి, దేవుని కొరకు ఏ రీతిగా ముందుకు సాగిపోవాలి, ఇలాంటి భావనతో మనం ముందుకు పిల్లరా వెళ్తూ ఉంటాం. ఈ విషయాలు మనం గమనించాలి. ఇవి మనం ఏం చేస్తామంటే మన బుద్ధిపూర్వకంగా ఇవి మాట్లాడుతూ ఉంటాం, మన ఆలోచనలో మనం మాట్లాడుతూ ఉంటాం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని చిత్తం లేదా దేవుని అడిగి నీవు తెలుసుకోవాలని అంటున్నాడు. నువ్వు ఏ నిర్ణయానికి వచ్చినా దేవుని నువ్వేం చేయాలి, అడగాలి. ప్రభా, పలానా ప్రాంతం మా కుమారుడు కొరకు లేదా మా కుమార్తె కొరకు వెళ్తూ ఉన్నాం వివాహ పని నిమిత్తం అని ముందుగా దాన్ని నువ్వు అడగడానికి ముందుగా నువ్వేం చేయాలి, ఆయన చిత్తం కొరకు ప్రార్థనలో పెట్టాలి. మనం దేవుణ్ణి అడగాలి పిల్లరా. అందుకే మనకి అర్థమయ్యే విషయము చక్కగా జ్ఞాని అయిన సొలొమోను ప్రత్యేకంగా 3వ అధ్యాయం సామెతల్లో 5 నుండి 6 వచనాలు దీనికి అనుగుణమైన చక్కటి మాట, మనందరికీ సుపరిచితమైనటువంటి మాట, కంఠస్థం చేయబడిన మాట కనిపిస్తూ ఉంది పిల్లరా. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకించుము. నీ ప్రవర్తన అంతర్యందు ఏమమ్మా, నీ ప్రవర్తన అంతర్యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయను. ఏం చేస్తాడట, నీ స్వబుద్ధిని బుద్ధిపూర్వకంగా ఆ 2వ కుమారుడు తన డిసిషన్ తీసుకొని తండ్రి ఇంటిని విడిచి వెళ్ళిపోయేటట్లు మనం కాక, మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని తావ తప్పిపోయేవారుగా కాక, తప్పిదాలు చేసేవారుగా ఉండక, దోషములు మనం కూరుకుపోయేవారుగా ఉండక, బుద్ధిపూర్వకంగా మనం ఏది తీసుకోక ఏం చేయాలంటున్నాడు ఇక్కడ లేఖనాల్లో పిల్లరా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకము ఉంచుము. నీ పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మకాన్ని ఉంచు. దేవుని యందు నువ్వు నమ్మకం ఉంచు. నీ ప్రవర్తన అంతటి యందు, నీ జీవితంలో, నీ ప్రవర్తనలో దేవుడు నీకు అనుగ్రహించిన ఈ భాగ్యవంతమైనటువంటి శ్రేష్టమైనటువంటి మానవ జీవితంలో నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. అప్పుడేం చేస్తాడంటే ఆయన నీ త్రోవలను, నీ మార్గములను ఆయన సరళము చేయను. అంటే నీ మార్గములన్నిటిలో కూడా ఆయన గుర్తింపు అనేది ఉంటుంది, ఆయన ఉనికి కనిపిస్తుంది. ఆయన సరళము చేయగలిగినటువంటి దేవుడు. ఊరిము తుమ్మిములు మనకి నేర్పే సత్యం ఏంటంటే, నీ మార్గము సరళము చేయబడాలంటే, నీ త్రోవలు సరళము చేయబడాలంటే ఆయన అధికారానికి నీవు ఒప్పుకోవాలి. ఇంకా మనం అర్థమయ్యే విషయాలు ప్రకారం చెప్పుకోవాలంటే లేఖనానుసారంగా ఇక్కడ రాయబడినట్లు దేవుని చిత్తమేదో ఎరిగి మనం ముందుకి మన స్టెప్ తీసుకోవాలి. ఆ కాలంలో వారు అలానే ముందుకు వెళ్ళారు. వారి స్వలాచనలతో, వారి బుద్ధిపూర్వకమైనటువంటి తీర్మానాలతో, నిర్ణయాలతో వారు ముందుకు వెళితే వారికి జయం అనేది వచ్చేది కాదు. చూడండి, దృష్టాంతంగా ఒక మాట. ఎరికో పట్టణం మనందరికి బాగా తెలుసు. ఏ ప్రాంతము? ఎరికో ప్రాంతం. ఎరికో పట్టణము చాలా భీకరమైనటువంటి పట్టణం. ఆ కాలంలో నేటి కాలంతో కాబట్టి అది 10,000 years, అది 10,000 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి పట్టణం అప్పటికి. ఇప్పుడు ఆఖాను ఎప్పుడైతే శపించబడిన ఆ విషయాలు మనం నేటి కాలం వరకు మనం గమనిస్తే సుమారు అలాంటి పట్టణానికి వచ్చిన ఆలోచన చేస్తే చాలా బలమైన ప్రాకారాలు. అలాంటి పట్టణాన్ని సులువుగా, ఈజీగా ఏం చేశారు, వారు జయించేశారు. వారు ఆయుధాలు ఉపయోగించలేదు, కేవలము దేవుడు చెప్పినది వారు
చేశారు. ఈజీగా ప్రాంతాన్ని జయించారు. దేవుడు మాత్రం ఖండితంగా ఒక ఆజ్ఞ జారీ చేశాడు. అక్కడున్న బంగారమే గాని, వెండే గాని, వస్త్రాలే గాని ఏది కూడా మీరు ఆశించవద్దు, అది శాపగ్రస్తమైన ప్రాంతము, శపించబడిన పట్టణము అని దేవుడు చెప్పారు. తర్వాత హాయి అనే ఒక చిన్న అల్పమైన ప్రాంతాన్ని వారు ఎదుర్కొన్నారు. హాయి ప్రాంతస్తులు తరిమి తరిమి దేవుని ప్రజలను, దేవుడు ఎన్నిక చేసిన వారిని కొడుతున్నారు. హాయి ప్రాంతస్తులు ఎదుట వీరు నిలవలేకపోతున్నారు. కారణం ఏంటంటే వీరిలో దోషం ఉంది, వీరిలో అపరాధం ఉంది, చేయకూడని పని వీరు చేశారు, దేవుని చిత్తానికి లోబడలేదు. ఒక వ్యక్తి ఆ కాను చేసిన తప్పిదమును బట్టి ఇశ్రాయేలు జనాంగం అంతటికి అపజయం అక్కడ వాటిల్లింది. ఆ తర్వాత ఆకాను పట్టుబడిన తర్వాత తన తప్పిదాన్ని ఒప్పుకుంటూ ఉంటాడు. ఒక వ్యక్తి పట్టుబడక మునుపు తన తప్పిదాన్ని, తన దోషాన్ని, తన అతిక్రమాన్ని ఒప్పుకోవాలి. ఎదిగి మాట చెప్తానంటే అక్కడ వారు దేవుని చిత్తానికి లోబడలేరు. ప్రియ దేవుని సంగమా, అందుకే ఊరిము తుమ్మిములు మనకి నేర్పేది ముందు దేవుని అడుగు, ముందు దేవునికి తెలియచేయు, ముందు దేవునికి నీ ఉద్దేశాన్ని ఆయనతో పంచుకో, తర్వాత నువ్వు అడుగు వేయి. దేవుని నడిపింపులు నువ్వు ముందుకు వెళ్ళడానికి దేవుడి కార్యాలు చేస్తాడు. అందుకే గాడ్స్ డైరెక్షన్ అనేది చాలా అవసరం. ఆయన యొక్క నేతృత్వంలో, ఆయన యొక్క అధికారంలో, ఆయన మార్గంలో నీవు నడవడానికి ఎప్పుడు ఇష్టపడాలనే విషయాన్ని మనం గమనించాలి. రెండవది గమనించిన ట్రస్ట్ గాడ్స్ పెర్ఫెక్ట్ విల్. పిల్లరా, దేవుని మనం అంగీకరించి సంపూర్ణంగా మనం నమ్మి తీరాలి, విశ్వసించాలి. ఎలాంటి నమ్మకమై ఉండాలంటే దేవుని పరిపూర్ణ చిత్తాన్ని మనం నమ్మాలి. ఆ నమ్మకం అనేది, పరిపూర్ణమైనటువంటి ఆ దేవుని చిత్తం అనేది మన జీవితంలో పిల్లరా నమ్మి తీయాలి. రెండవది మనం గమనిస్తే దేవుని యొక్క పరిపూర్ణ చిత్తాన్ని మనం నమ్మాలి, దేవుని యొక్క నడిపింపును వెతకాలి. రెండవది దేవుని యొక్క పరిపూర్ణ చిత్తాన్ని మనం నమ్మి తీరాలి. పిల్లరా, తుమ్మీములు దాని గురించి మనం ఆలోచన చేస్తే పెర్ఫెక్షన్స్ అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది. పిల్లరా, అంటే పరిపూర్ణత. ఏంటది? పరిపూర్ణత. అది అసంపూర్ణత కాదు, పరిపూర్ణము అనేటువంటి విషయం మనకి తెలియజేస్తుంది. అంటే దేవుని నిర్ణయాల్లో పొరపాటు అన్నది ఎప్పుడు ఉండదు. మానవుని యొక్క డెసిషన్ ఏదైనా సరే, మనుషుని యొక్క తీర్మానం ఏదైనా సరే, అది ఎలాంటి నిర్ణయమైనా అందులో పొరపాటులు అనేవి ఉంటాయి. మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం, పొరపాటుని ఇలా చేసేసాను, పొరపాటును నోరు జారిలా అనేసాను. ఇలా జరుగుతుందని నాకు తెలియదు, పొరపాటు జరిగిపోయింది. దేవుని యొక్క నిర్ణయాల్లో ఎప్పుడు కూడా పొరపాటు అనేది ఉండదు. మనకు అర్థం కాకపోయినా, నీకు అర్థమైన అర్థం కాకపోయినా దేవుని చిత్తము ఎప్పుడు ఎప్పటికీ ఎన్నటికీ ఉత్తమమే. ఉత్తమమైనవే ఆయన యొక్క చిత్తము. పిల్లరా, ఎగ్జాంపుల్ గా మనం అబ్రహామును చూసుకోవచ్చు. దేవుడికి తెలియజేస్తున్నాడు అబ్రహాముతో. అతడు అబ్రహాముగా మార్పు చెందక మునుపు అబ్రాముగా పిలువబడుతున్నాడు. అతనితో దేవుడు అంటున్నాడు, నీవు నీ దేశాన్ని, స్వదేశాన్ని విడిచి వెళ్ళు, నీ స్వదేశాన్ని విడిచి వెళ్ళిపో అంటున్నాడు. 12వ అధ్యాయం ఆదికాండం వల్ల అబ్రామ్ ఏం చేశాడంటే దేవుడు చెప్పినట్లే వెళ్ళిపోయాడు. దేవుని చెప్పినట్లు అతను ముందుకు తన దేశాన్ని విడిచి వెళ్ళాడు. పిల్లరా, దేవుడు వెళ్ళు అని చెప్పినప్పుడు అన్నప్పుడు పిల్లరా ఎక్కడికి వెళ్తున్నాడో అబ్రాముకి, ఈ అబ్రహాము గారికి తెలియదు. అబ్రాముగా ఉన్నప్పుడు విశ్వాసులకు తండ్రిగా ఎన్నిక చేయబడిన వ్యక్తి, పేరొందిన వ్యక్తి, చరిత్రకు మూల పురుషునిగా కనిపిస్తున్నటువంటి అబ్రహాము గారు అబ్రాముగా ఉన్నప్పుడు దేవుడు చెప్పినటువంటి ప్రాంతానికి వెళ్ళమన్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు ఆయనకి తెలియదు. కానీ దేవుణ్ణి ఏం చేశాడు? నమ్మాడు. ఏం చేశాడు? దేవుణ్ణి నమ్మాడు. మనం ఎలా ఉన్నాం? మన నిర్ణయాలు ఎలా ఉన్నాయి?
దేవునికి మనం ఎలా ఒబే అవుతున్నాం? కొన్ని సందర్భాల్లో ప్రసంగాలు అంటే దైవ వాక్కులు, దేవుని సందేశాలు మనం వింటున్నప్పుడు చివుక్కు మనం తగిలినప్పుడు, లేదా ఆ బలమైనటువంటి అంబులు మనకు విడిచిపెడితే మనకు వచ్చి దాడి చేసినట్లు ఉన్నప్పుడు, అది నాకు కాదులే అని మనం ఏం చేస్తాం? ప్రక్కకు నెట్టేస్తాం. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ స్పందన ఎలా ఉంది? నీ రిసీవింగ్ ఎలా ఉంది? నీ జీవితంలో ఎలాంటి విధేయతను, నమ్రతను ప్రభు ఎలా కలిగి ఉంటున్నావు అనేది నీవు గమనించాలి. అబ్రహాము మాత్రం దేవుని చిత్తాన్ని అన్నమాట. అదే విశ్వాసుల జాబితాలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో చక్కగా ప్రియులారా వ్రాయబడుతున్నటువంటి మాట మనందరికీ తెలుసు. ఒకసారి చూద్దాం. పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి, ఆగమ్మా, ఏం చేశాడంట? విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు, దేవుని పిలుపునకు లోబడి, చదవమ్మా, తాను స్వాస్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళను. ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకే బయలుదేరి వెళ్తున్నాడు. ఎరిగి వెళ్ళట్లేదు. మనం ఏం చేస్తాం? ఎక్కడికి వెళ్తే తెలిసి మనం వెళ్తాం, తెలియకపోతే ఎవరైనా అడిగి వెళ్తాం, సందేహాలతో వెళ్తాం, సంశయాలతో వెళ్తాం. మన స్పిరిచువల్ లైఫ్ లో కూడా, మన ఆత్మ సంబంధమైన ప్రయాణంలో కూడా మనం ఏం చేస్తామంటే సందేహాలతో, ఇశ్రాయేలీయుల వలె సంశయాలతో మన యొక్క ప్రయాణాలు మనం కొనసాగిస్తూ ఉంటాం పిల్లరా. కానీ అబ్రహాము అలలేడు, దేవుని నమ్మి వెళ్తున్నాడు. అందుకే అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడాను. నమ్మకం అంటే ఏదో దారి అంటే పోయినప్పుడు చర్చి కనిపిస్తే ఆడ చెప్పులు ఇప్పించి ఆ క్రాస్ సింబల్గా వేసుకోవడమో, లేదా ఒక టెంపుల్ కనిపిస్తే దండం పెట్టుకోవడమో, ఇది కాదు కేవలం నమ్మకం. నీలో ఉన్నటువంటి ఆ ఫెయిత్ఫుల్ ఏదైతే ఉందో, నీలో ఉన్నటువంటి ఆ నమ్మకం ఏదైతే ఉందో, ఆ విశ్వాసం ఏదైతే ఉందో, అది నీ జీవితంలో దేవుడు అదృశ్య రూపుగా ఉన్నాడో ఆయన చేసేది ఏదైనా జరిగి తీరుతుందని పరిపూర్ణంగా నీవు విశ్వసించాలి. ఒక అంగీకార భావనకు మనం రావాలి. యోసేపు కూడా మనం చూసుకోవచ్చు. బానిసయ్యాడు పిల్లరా, జైలుకి వెళ్ళాడు, చెయ్యని నేరానికి శిక్షకతడు పాత్రుడైనట్టు మనకు కనిపిస్తుంది. అయినా చివరికి అతడు జైలు పాలైనా, అతనిపై నేరారోపణ చేయబడిన, అతని అన్యాయంగా అతని యొక్క బ్రతుకులో చెరసాల్లో ఉన్న, చివరికి ఏం జరిగిందంటే దేవుని చిత్తమే జరిగింది. దానికి అనుగుణంగానే రోమిలకు రాసిన పత్రికలో బాప్తీసం తీసుకున్న వాళ్ళకి ఎక్కువగా ఈ మాటలు చెప్తూ ఉంటాం. అలాగే సేవకులుగా తర్ఫీదు పొందడానికి వచ్చిన వాళ్ళు, నేను పాస్టర్ అవ్వాలి, సువార్థికుడు అవ్వాలి, సువార్థికురాలుగా ఉండాలి, ప్రభు పరిచర్య చేయాలనే ఆలోచన కలిగిన వారికి ఎక్కువగా ఈ రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం బై హార్ట్ చేయమంటూ ఉంటాం. అందులో 2వ వచనం అంటాడు, మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమనై ఉన్న దేవుని చిత్తమేది పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమౌట వలన రూపాంతరము పొందుడి. దేవుని చిత్తము ఉత్తమమైనది. ఇక్కడ అంటున్నాడు పిల్లల, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమౌట వలన రూపాంతరం పొందుడి. దేవుని చిత్తము ఉత్తమమైనది పిల్లరా, అది ఇష్టమైనది, పరిపూర్ణమైనది, శ్రేష్టమైనది మనం గమనించాలి. ఈ లోక మర్యాదను మీరు అనుసరింపకని పౌలు హెచ్చరిస్తున్నా. ఉత్తమమైన దాన్ని నీవు ఎరగాలి. లోక పోకడను వచ్చి మనందరం చూస్తూ ఉంటాం. లోకమంతా సాగిపోయే విధం మనం చూస్తూ ఉంటాం. మనుషుల యొక్క ఆ మంచిని చెడును మనం చూస్తూ ఉంటాం. లోక కదలికలను పిల్లరా మనం గమనిస్తూనే ఉంటాం. ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా, ఒక విశ్వాసిగా, దేవుని కుమారునిగా, కుమార్తెగా మనము ఏ రీతిగా దేవుని చిత్తాన్ని ఎరిగి మన మనుగడను కొనసాగిస్తున్నాం.
మన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాము గమనించాలి పిల్లరా. దేవుని చిత్తము శ్రేష్టమైనది. దేవుడు చెప్పేది మనకు నచ్చకపోవచ్చు. దేవుడు ఏదైనా కొన్ని తెలియజేసేటప్పుడు నీకు నచ్చకపోవచ్చు. ఎహెజ్కేలుతో అంటున్నాడు, నీ కన్నులకు ఇంపైన దాన్ని నేను తీసేసుకుంటా. నీ కన్నులకి ఏది ఇంపో దాన్ని నేను తీసుకుంటా. అతని కన్నులకి ఇంపు తన సతీమణి, తన భార్య. నీకు నచ్చకపోయినా కొన్ని దేవుడు నీ జీవితంలో నీకు బయలుపరుస్తూ ఉంటాడు. అబ్రహాము, నీవు ప్రేమించు కుమారునికి బలివు, అది ఆయన ఇష్టం. యేసుక్రీస్తు వారు గెత్సేమనే వనములో నలిగిపోతూ ప్రార్థన చేస్తాడు. చాలా వేదనతో ప్రార్థన చేస్తాడు. నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి, అంటే ఏంటి, ఇది నా వల్ల కాదు, ఇది మహా భయంకరమైనటువంటి చేదు పాత్ర, మరణ పాత్ర, దోషముతో నింపబడిన పాత్ర, అపరాధములతో నింపబడిన పాత్ర. ఆయన మౌనంగానే ఉన్నాడు. నీ చిత్తమే చిట్టించినగాక. ప్రియా దేవుని సంగమా, మనకు కొన్ని మన జీవితంలో నచ్చకపోవచ్చు దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో, పిల్లలు మన కుటుంబంలో. అయినా మన మంచికి దేవుడి యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క నిర్ణయాలను, దేవుడి కార్యాలు మన జీవితంలో చేస్తూ ఉంటాం. యోసేపుకు జైలు పాలవడం ఏమైనా ఇష్టమా? తప్పు చేయలేదు, నేరము చేయలేదు, తన యొక్క జీవితంలో చెరసాల్లో ఉన్నాడు. అతనికి ఏమైనా సంతోషమా? అది దేవుని చిత్తం. ఎందుకు? ఇతడు ఆ ఐగుప్తు దేశంలో ఉన్నతుడిగా ఎదగాలి. అది దేవుని చిత్తం. అబ్రాహామును దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడు ఏమీ తెలియదు, కానీ దేవుని మాటను నమ్మి వెళ్ళిపోయాడు. అందుకే ప్రియా దేవుని సంగమా, దేవుని చిత్తాన్ని, పరిపూర్ణమైన చిత్తాన్ని మనం ఏం చేయాలి? నమ్మాలి. నీవు నమ్ముతున్నావా? ఊరిము తుమ్మిము యొక్క ఉద్దేశము ఏంటంటే, ఒక యుద్ధానికి దేవుడు ఎన్నిక చేయబడిన జనాంగం వెళ్తున్నప్పుడు, రాజుల ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, లేదా ఏదైనా పనికి పూనుకోవడానికి వారు వెళ్తున్నప్పుడు, యాజకుడు, ప్రధాన యాజకుడు పిల్లరా, దేవుని చిత్తాన్ని తెలుసుకునేవాడు. దేవుడు మాట్లాడేవాడు వాటి ద్వారా. ఆయన చిత్తాన్ని తెలియచేసేవాడు. వెళ్ళాలా వద్దా, దేవుని ఉద్దేశాలు పంచుకునేవాడు. నేటి కాలంలో పిల్లరా మనం గమనిస్తే, పాత నిబంధన కాలంలో బలిపీఠాలు పోయాయి. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఈ ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి ప్రధాన యాజకుడు పోయాడు. ప్రధాన యాజకుడు రొమ్ముపై ఉన్నటువంటి ఈ ఏవైతే రంగురాళ్ళు ఉన్నాయో 12 గోత్రాలకు సూచన, దాని వెలుపట భాగం, లోపట భాగం ఉన్నటువంటి ఆ ఊరి మృత్యుము ద్వారా దేవుడు ఏదైతే సంభాషించున్నాడో ఇవి పోయి బబులోని చెరలోకి వీరు వెళ్ళిన తర్వాత అవి ఏమైపోయి కూడా తెలియదు. వాటి కూర్చుని ఆచూకే కనిపించదు. వాటి విషయాలే ప్రస్తావించబడిన తర్వాత న్యాయాధిపతులు పోయారు, ప్రవక్తలు పోయారు, మరో సృష్టి వచ్చింది. ఆ సృష్టిలో ప్రభు యేసు భూమిపై ఉద్భవించారు. ఆ నూతన సృష్టిని నూతన నిబంధనగా మనము పిలుస్తూ ఉన్నాం. ఎవడైనా క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించను, సమస్తమును ఆయనని లేఖనాల్లో రాయబడుతుంది. ఆ కాలంలో దేవుని నడిపింపును వారు అనుసరించేవారు. ఆ కాలంలో దేవుని పరిపూర్ణమైన చిత్తాన్ని వారు నమ్మి ముందుకు వెళ్ళేవారు. నేటి కాలంలో, నేటి సమాజంలో దేవుని పిల్లలుగా, నేను క్రైస్తవుడిని, ఆమె క్రిస్టియన్, నేను క్రైస్తవురాలను, నేను దేవుని బిడ్డను, ఆయన అంగీకరించాను, విశ్వసించాను అని చెప్పుకుంటున్నటువంటి ఓ క్రైస్తవ జనాంగమా, దేవుని కుమారుడా, కుమార్తె, దేవుడు నీతో నేరుగా మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు దేవుని చిత్తాన్ని తెలుసుకోండి అని వచ్చు. క్రీస్తునందు దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. ఫాలో క్రైస్ట్, అవర్ పెర్ఫెక్ట్ రెవల్యూషన్. ఆయన యొక్క దేవుని చిత్తాన్ని, అంటే క్రీస్తు ద్వారా, క్రీస్తునందు మనం దేవుని చిత్తాన్ని ఈ కాలంలో తెలుసుకోవాలి. అందుకే అంటాడు కదా ఆయన, మీరు ఏది అడిగిన నా నామం పేరట అడగాలి. నేను జీవమని ప్రభువారు ప్రత్యేకంగా తెలియచేయడము గమనార్హం.
ఆయనే మార్గమై ఉన్నాడు, ఆయనే సత్యమై ఉన్నాడు, ఆయనే జీవమై ఉన్నాడు. కనుక పరిపూర్ణమైన దేవుని చిత్తాన్ని మనం ఈ కాలంలో క్రీస్తున్నది మనం తెలుసుకోవాలి. పాత నిబంధనలో ఊరీము, తుమ్మిము అనేవి ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా దేవుడు మాట్లాడేవాడు పాత నిబంధన కాలంలో. ఆ తదుపరి ఇప్పుడారా నేటి కాలంకి మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం ఏదైతే 2వ ధ్యానాంశంగా చదివినామో అందులో చక్కటి మాట కనిపిస్తుంది. ఇప్పుడారా పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు. ఏదైనా వనములో ఆ తోటలో ఆదాముతో సంభాషించిన ప్రభు, ఆదాముతో మాట్లాడిన ఆ దేవదేవుడు. ఆదాము దేవుని స్వరాన్ని కోల్పోయాడు. ఆ తదుపరి మనం గమనించిన ఎలా దేవుని యొక్క చిత్తాన్ని గురించి మనం ఆలోచన చేసే పిల్లరా, ఇక్కడ రాయబడి ఉన్నది చక్కటి మాటలు. దేవుడు ఎన్నో తెలియజేస్తున్నాడు. నా కొరకు మీరు ఇలా ఉండాలి, ఈ కట్టడలను అనుసరించాలి, ఈ విధులను అనుసరించాలి అని సీనాయి పర్వతం యొద్ద దేవుడు అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడు వారికి ప్రసాదించున్నాడు. వారి ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆ తర్వాత ఇక్కడ వ్రాయబడినట్లు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన తన కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచములో నిర్మించను. అంత్య దినములలో, భయంకరమైన దినములలో తన కుమారుని ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, 8వ అధ్యాయం యోహాను సువార్త 12వ వచనంలో నేను లోకానికి వెలుగు అని యేసు స్వామి ప్రత్యేకంగా ఉద్ఘాటిస్తూ ఉంటారు. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండనని వారితో చెప్పను. అంత్యదినములో మాట్లాడుతున్న ప్రభు, దేవదేవుడు కుమారుని ద్వారా నాతో మాట్లాడుతున్న ప్రభు ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు వారు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండినని తెలియజేస్తున్నారు. అందుకే కొలసీలకు రాసిన పత్రికలో మాట్లాడుతున్న పిల్లరా 2:3 బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. కొలసీ 1వ అధ్యాయంలో కూడా చాలా విషయాలు కనిపిస్తూ ఉంటాయి. బుద్ధి జ్ఞానము పిల్లల జ్ఞానమునకు సంబంధించిన సమస్త నిధులు ఒక్క యేసుక్రీస్తులోనే ఇమర్చబడి దాచబడి ఉన్నవి. అందుకే నేటి కాలంలో, నేటి దినాల్లో, ఈ భయంకరమైన అంత్య దినాల్లో క్రీస్తునందు దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. నువ్వు ఏ పనికి పూనుకున్నా, దేని కొరకు నీవు ముందుకు వెళ్ళా, ఏ డెసిషన్ నీవు తీసుకున్నా, దేని కొరకు నీవు ప్రార్థించినా, విన్నవించుకున్నా, అది ఎలాంటిదైనా సరే దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకోవాలంటే ఒక్క యేసుక్రీస్తునందే తెలుసుకోగలవు. మనం ఎలా ఉన్నాము నేటి కాలంలో? సమస్తము ఆయనయందే దాచబడి ఉన్నాయి. పరిశుద్ధాత్మను గురించి కూడా లేఖనాలు రాయబడతాయి. పిల్లరా, అద్భుతమైన మాటలు సువార్తల్లో ప్రస్తావించబడ్డాయి. నిజమే, మనం నేటి కాలంలో దేవుని చిత్తాన్ని ఎరిగే విషయంలో చాలా వెనుకకు మనం జారిపోతున్నాం, వెనుకడుగు వేస్తూ ఉన్నాం. ఇదే దేవుని చిత్తం అని అనుకుంటాం. అంటే నాకు నచ్చింది నేను చేసి దేవుని చిత్తం ఇదేని అంటున్నాను. ముందు నేను ఫిక్స్ అయిపోయి దేవుని చిత్తం అని అంటూ ఉంటున్నాను. నేను అడిగినది, నేను జరిగించినటువంటి కార్యము, పని అది నేను అనుకునే విధంగా రాకపోతే సాతాను శోధించాడని ఈజీగా చులకనగా సాతాను మీద నెట్టేస్తున్నా. నేటి క్రైస్తవ జీవితాలు ఎలా ఉన్నాయి? నీ కుటుంబ జీవితము, నీ గృహస్థ బ్రతుకు ఏ రీతిగా కొనసాగింపబడుతూ ఉంది? అందుకే అంటూ ఉంటాడు పిల్లల కొలసీలకు రాసిన పత్రిక యోహాను సువార్త 16వ అధ్యాయము
13వ వచనంలో చక్కటి మాట వ్రాయబడుతుంది పిల్లరా. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమయో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. అంటే పరిశుద్ధాత్మ మనలను సమస్త సత్యములోనికి, సువార్తలో వ్రాయబడినట్లు ఆయన పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింప చేయొచ్చు సర్వసత్యములోనికి మనల్ని ఆయన నడిపిస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మను గురించిన అవగాహనే చాలా మందికి తెలియట్లేదు. పరిశుద్ధాత్మని యొక్క కార్యాల గురించి అవగాహన ఉండట్లేదు. ఏవేవో అనుకుంటూ ఉంటాము పిల్లరా. దేవుని యొక్క కార్యాల కొరకు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క చిత్తం అనేది చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆయన పాపమును గురించి, అంటే నీ దోషముల గురించి, నీ అపరాధముల గురించి, తీర్పును గూర్చి, నీతిని గూర్చి, అంటే దేవుని నీతి అంటే ఇది, నీలో ఉన్న దోషం ఇది, నీలో ఉన్న అపరాధం ఇది, దేవుని తీర్పు ఇది అని ఆయన నీకు తెలియచేసి సర్వమైన సత్యములోనికి ఆయన నిన్ను నడిపిస్తాడు. ఏం లేదు, సింపుల్గా మనకు తెలిసిందే లాజికే. ఒక్కసారి మన మనస్సు పరీక్ష చేసుకుంటే, స్వతహాగా వ్యక్తిగతంగా మనస్సాక్షి అనేది మనకు ఉంటుంది. మనం పరిశీలన చేసుకుంటే ఈ పని నేను చేశాను, అది తప్పో కాదో అనే సమయంలో మనం తప్పు చేసినప్పుడు నేనేం చేస్తానంటే లోపల హెచ్చరిస్తూ ఉంటాడు, నువ్వు చేసింది సరి అయినది కాదు. ఆయన నిరంతరం నిన్ను సరిచేసి సర్వమైన సత్యంలోనికి నడిపించడానికి ప్రబల ప్రయత్నాలు పరిశుద్ధాత్ముడు చేస్తాడు. రోమిలకు రాసిన లేఖలో వ్రాయబడినట్లు ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో నీ పక్షముగా తండ్రికి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. నీవు అనాథవు కాదు, దిక్కుమాలిన వాళ్ళం కాదు. మనం యేసు ప్రభువు వెళ్ళిపోతూ అన్నారు, నేను మీ మధ్య ఆదరణకర్తను విడిచి వెలుచున్నాను. ఆయన మన పక్షంగా మొర్ర పెడుతూ ఉన్నాడు. ఉచ్చరింపక అనే సఖ్యములతో పిల్లరా, పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఈ భూమిపై ప్రార్థిస్తూ ఉంటే ప్రధాన యాజకుడిగా పిల్లరా పరమందు దేవుని యొక్క కుడి పార్శ్వము దగ్గర యేసు స్వామి నీ కొరకు నా కొరకు ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన మనకు ధూప వేదికగా కనిపిస్తున్నాడు. ఆయన నిరంతరము ప్రార్థిస్తూ ఉన్నాడు పిల్లరా. అందుకే మనం రాళ్లను వెతకవలసిన అవసరమో లేదో. మనమేదో ఆ కాలంలో బలులు అర్పించినట్లు బలులు అర్పించవలసిన అవసరమో లేదు. ఆ కాలంలో లాగా అల్లక్కడికి వెళ్ళి ఆయన చెవిలో చెబితే నాకు పరిష్కారం దొరుకుతుందేమో, ఈ ఊర్లో ఈ చర్చి బాగలేదు, పలానా ఊరెళ్ళి అక్కడ దేవాలయాన్ని దర్శించుకుంటే నా జీవితంలో దేవుని చిత్తము దొరుకుతుందేమో అనుకుంటే నువ్వెంకా నీ యొక్క బ్రతుకును భ్రమలో కొనసాగిస్తున్నట్లే, నీ విశ్వాసపు జీవితము సరైన రీతిలో లేనట్లే, నీ బ్రతుకు ప్రభుతో పెనవేయబడినట్లేదో అంటు కట్టబడినట్లు లేనట్లే. నీవు పుట్టి అంటే నీవు ప్రభు నామంలో బాప్తిస్వం పొందుకున్నటువంటి, నీవు నాటబడినటువంటి ఆ పరిశుద్ధ స్థలము కంటే, ఆ దేవాలయం కంటే వేరే ప్రాముఖ్యమైన ప్రత్యేకమైనది ఏది లేదు. ఇంకా కట్టడాలు, నిర్మాణాలు ఇవన్నీ శిథిలమైపోతాయని దేవుని వాక్యం చెప్తుంది. నీ దేహమే అద్భుతమైన దేవాలయం అని ఆయనే తెలియజేస్తున్నాడు పిల్లరా. అందుకే ఎక్కడెక్కడో నువ్వు వెతకడం కాదు, క్రీస్తుని నీవు వెంబడించాలి. క్రీస్తు చిత్తాన్ని అంటే యేసుక్రీస్తు చిత్తాన్ని, దేవుని చిత్తాన్ని నీవు ఆయన ద్వారా మనం తెలుసుకోవాలి. ప్రతిది కూడా మనం వెతకవలసిన అవసరం లేదు లోకంలో పిల్లరా. క్రీస్తుని వెంబడించాలి అంటే వాక్యాన్ని నీవు వెతకాలి, వాక్యాన్ని నీవు చదవాలి, వాక్యాన్ని నువ్వు పఠించాలి, వాక్యాన్ని నిరంతరం నువ్వు వినడానికి వేగిరపాటు కలిగేవానిగా జీవించాలి. అప్పుడే దేవుని యొక్క చిత్తాన్ని నీ జీవితంలో జరిగే విధంగా నీవు ఉండగలవు. దేవుని చిత్తము నీలో జరుగుతుంది, నెరవేర్చబడుతుంది. ఆ కాలంలో ఉన్న ఊరిము తుమ్ములకు చేదు రాయబడిందో అది నీ జీవితంలో దేవుడు చేస్తాడు. ఎలా అంటే
అది నీ వలనే సాధ్యం. అది నీ ప్రవర్తనపై ఆధారపడి ఉండే పరిశుద్ధాత్మ నడిపింపును మనం అనుసరించాలి పిల్లారా. అదే నేటి విశ్వాస యొక్క ఊరిము మరియు తుమ్మిము. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును మనం అనుసరించాలి. నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు నువ్వు మేలుకోవాలి. 50వ కీర్తనలో రాయబడినట్లు దిద్దుబాటు నీకు అసహ్యము కదా. ఎవరైనా నేను దిద్దుతూ ఉన్నప్పుడు ఎవరైనా నేను సరిచేస్తే పో నువ్వు నాకేం చెప్తావు అని తృణీకరించే వారిగా మనం ఉండక ఏం చేయాలి? మనం అంగీకరించాలి ప్రేమతో. నా కొరకేగా, నన్ను ప్రేమించేగా, నా కుటుంబాన్ని ప్రేమించేగా నాకు తెలియచేస్తున్నారు. నాలో ఉన్న దోషాలు, నాలో ఉన్న అవిధేయతలు నేను ఒప్పుకుంటానని మనం ఏం చేయాలి? విశ్వసించాలి పిల్లరా. విధేయత చూపించి అంగీకార భావానికి మనం యాక్సెప్టబుల్ అనేది మనలో రావాలి. ఎప్పుడది వస్తుందో అప్పుడే కార్యాలు జరుగుతుంది. అంటే ప్రతి విశ్వాస యొక్క జీవితంలో ఆత్మీయంగా మనం అన్వయం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడిని చిత్తములో పరిశుద్ధాత్మ ద్వారా కార్యాలు జరిగిస్తాం. ఆయన నడిపింపులు మనం నడుస్తున్నామా లేదనేది చాలా ప్రాముఖ్యం. దేవుని వాక్యానుసారంగా మనము నడవగలుగుతున్నామా లేదా అనేది గమనించాలి. నేటి కాలంలో క్రీస్తునందు లేదా యేసు క్రీస్తునందు దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి, మనం అనుసరించాలి పిల్లరా. ఎందుకనంటే ఆ కాలంలో ప్రవక్త ఉండేవాడు, ఆ కాలంలో బలిపీఠాలు ఉండేవి, ఆ కాలంలో పలు విధాలుగా దేవుడు చేసినటువంటి విషయాలు అనేకమైనవి, గూఢార్థమైన విషయాలు దేవుడు తెలియజేస్తున్నాడు. నేటి కాలంలో అద్భుతమైన సుందరమైన దేవాలయాలు ఇచ్చాడు. ఉభయుల మధ్య గోడను దేవుడు తీసివేస్తున్నాడు. నేరుగా మనం దేవాలయానికి వచ్చి అబ్బా తండ్రిని మన గోడును మన బాధను చెప్పుకునే ధన్యతనిచ్చాడు. ఆయన గణపరిచే ధన్యతనిచ్చాడు, ఆయన వేడుకునే ధన్యతనిచ్చాడు. నేటి కాలంలో పరిశుద్ధాత్మకు మనం లోబడే పిల్లరా. ఎందుచేతనంటే దేవుని వాక్యము తెలియజేస్తుంది ప్రత్యేకంగా దేవుని చిత్తాన్ని తెలుసుకునే జీవితమై నీది ఉండాలి. అలా మనం ఉండాలంటే పిల్లరా ఈ లోకములో మొదటిగా మన జీవితంలో తెలుసుకోవాల్సింది, మొదటిగా మనం అనుసరించవలసింది దేవుని నడిపింపును మనం వెతకాలి. కేవలము దేవుని నడిపింపును మాత్రం మనం వెతికే వారిగా ఉండాలి పిల్లరా. రెండవది దేవుని పరిపూర్ణమైన చిత్తాన్ని మనం నమ్మాలి, ఆయన చిత్తమే మనం నమ్మాలి. మూడవది క్రీస్తునందు దేవుని చిత్తాన్ని మనం తెలుసుకొని పరిశుద్ధాత్మ ద్వారా మనం బలం పొందుకొని మనం సాగిపోవాలి. దేవుని యొక్క చిత్తాన్ని ఒక్క యేసుక్రీస్తు ద్వారా మనం తెలుసుకోగలం. ఎలా మనం దేవుని చిత్తాన్ని తెలుసుకుంటున్నాం? ఇప్పటికైనా మన బ్రతుకులో పరిశీలన చేసుకుందాం. నీవేదో అనుకొని ఇదే దేవుని చిత్తమని నీ బ్రతుకును కొనసాగిస్తున్నావేమో, నీవేదో చేసేసి ఇదే దేవుని చిత్తం, ఇదే దేవుడు నా జీవితంలో చేశాడని నువ్వు అనుకుంటున్నావేమో. చాలా మంది దేవునికి వ్యతిరేకమైన హేయమైన పనులు చేసి వారికున్న స్థితులను, వారికున్న వైభవాల్ని పరిశుద్ధ గ్రంథంలో కోల్పోయారు. ఎగ్జాంపుల్ సౌలు, ఎంతో మంది కోల్పోయారు. అలా మనం కాక ఇదే దేవుని చిత్తమని మనం నమ్మి తీరాలి, ఇదే దేవుని చిత్తమని మనం అంగీకరించాలి. యోసేపు అలా ఉన్నాడు కనుక దేవుడు హెచ్చించాడు పిల్లారా. అలా మన బ్రతుకులో ఊరిము తుమ్మిముల గురించి ఆ కాలంలో రాయబడినది. నేటి కాలంలో దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా క్రీస్తునందు మనం తెలుసుకుందాం, ఆయన్ను అనుసరిద్దాం, ఆయన వెంబడిద్దాం, పరిశుద్ధాత్మనికి లోబడదాం. అలాంటి లోబడే తత్వాన్ని, జీవితాన్ని దేవదేవుడు మనందరికీ కలుగ చేసి ఈ భూమిపై ఆయన మహిమార్థం మనల్ని, మన కుటుంబాలని ఆశీర్వదించి దేవుని చిత్త ప్రకారంగా మనం నడవడానికి ఆయన సహాయాన్ని చేకూర్చాలని రండి తలలు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పిల్లలు, నిజమే దేవా, నీ చిత్తము పరిపూర్ణమైన తండ్రి, నీ చిత్తము చాలా శ్రేష్టమైనది. నా ఇష్టము, నా చిత్తాన్ని నెగ్గించుకుంటానేమో, నా చిత్తమే, నా ఉద్దేశమే, నా బుద్ధిపూర్వకమైన ఆలోచనలే సరి అయినవి నేను అనుకుంటానేమో. కానీ నీవు అంటున్నావు నీ చిత్తాన్ని చేయమని. దేవుని స్వరాన్ని కోల్పోయిన మనిషి ఏదేంలో కనిపిస్తున్నాడు. ప్రత్యక్ష గుడారంలో దేవుని చిత్తాన్ని వెదిగిన మనిషి కనిపిస్తున్నాడు. ఆ ప్రత్యక్ష గుడారంలో నీ చిత్తాన్ని వెతికిన ప్రధాన యాజకులు కనిపించారు తండ్రి. క్రీస్తు సంఘంలో దేవుని చిత్తములో జీవించే మనుష్యులుగా మేము ఉండాలి. నీ సంఘములో, నీ స్వరక్తం ఇచ్చే సంఘములో, క్రీస్తు మా కొరకు కొనేటువంటి ఈ అద్భుతమైనటువంటి సంఘములో
నీ చిత్తములోనే మేము జీవించాలి. ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ స్తోత్రాలు. వెతబడిన వాక్కులు బడి ప్రార్థిస్తున్న ప్రభు, నీరు కట్టి ఫలింపచేయాలి. వాక్యానుసరమైన ప్రవర్తన, వాక్యానుసరమైన జీవితాల మొక్కలుగా చేయాలి. ఆ కాలంలో ప్రధాన యాజకుడు తండ్రి నీ చిత్తాన్ని తెలుసుకునేవాడు. నీవేం తెలియజేస్తున్నావో, ఏం వెల్లడపరుస్తున్నావో తెలుసుకునేవాడు తండ్రి. నేటి కాలంలో దేవా, క్రీస్తునందు మాత్రమే నీ చిత్తాన్ని మేము తెలుసుకోగలం. అలా తెలుసుకోవడానికి ప్రభా నీ నడిపింపులు మేము వెదకాలి. ప్రభా నీకు ఇష్టలుగా మేము జీవించాలి తండ్రి. అలాంటి తత్వాన్ని మాకు కలుగ చేయాలి. పరిపూర్ణమైనటువంటి నీ చిత్తాన్ని మేము ఎరగడానికి మా బ్రతుకుల దేవా, మా ఆంతర్యము దేవా, మా హృదయము తండ్రి తిరగబడడానికి, మూసుకుపోయిన మా నేత్రాలు తిరగబడడానికి కావలసిన సహాయతను పరిశుద్ధాత్మను చేకూర్చండి. ప్రభా మాతో ముచ్చరించిన ఈ మాటలు బడి నీ కృతజ్ఞతలు. వాక్యానుసారంగా దేవా ప్రవర్తించే ధన్యతను ప్రతి ఒక్కొక్కరిని ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు కలుగచేయమని మీరు మహిమనందుతూ నీ మహిమ గల కార్యాలు మా జీవితంలో చేస్తూ ఎల్లప్పుడూ చిత్తానికి దేవా విధేయులుగా మేము ఉంటూ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులు మమ్మల్ని ముందుకు నడిపించమని ఈ ప్రార్థన మా ప్రభువును సంపూర్ణ దేవుని చిత్తముగా ఈ భూపై వెలసిన యేసు నామములో అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్.